నమస్తే. సో, లాస్ట్ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేశాను కదా! చాముండేశ్వరి టెంపుల్ వెళ్ళాము అనేసి మైసూర్‌లోని. ఆ తర్వాత ఇది సెకండ్ హాఫ్ అనమాట పార్ట్ 2. యాక్చువల్లీ చాముండేశ్వరి టెంపుల్‌కెళ్ళిన తర్వాత ఇంకా 2 టెంపుల్స్ విజిట్ ఉండే. బట్ అంటే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత అంటే టెంపుల్స్ కూడా క్లోజ్ ఉంటది కదా! సో, ఆ గ్యాప్‌లోనే ఎక్కడికెళ్దామా అనేసి ఇంకా బావ అయితే సజెస్ట్ చేశారు. జూకెళ్దాము. ఎందుకంటే కుక్కీ బేబీకి కూడా జూ చూసినట్టు ఉంటది. చిన్న పాప కదా! సో, అందుకనేసి జూకైతే వచ్చాము ఇక్కడ. ఇది రాజేంద్ర జూలాజికల్ గార్డెన్ అంట మైసూర్‌లోని. సో, ఇక్కడికైతే వచ్చాము. అంటే జూ తిరగడానికి మినిమమ్ ఒక 4 అవర్స్ అయినా పడుతుంది. బట్ చిన్న పాప ఉంది. మమ్మీ కూడా ఉన్నారు. ఎక్కువ నడవలేరు కాబట్టి ఇక్కడ ఉంటాయి కదా బైక్స్ లాగా. బైక్స్ కాదు అంటే బండి ఉంటది కదా ఫ్రీగా. సో, దానికేమంటారో తెలీదు ఆ వెహికల్. ఆ వెహికల్‌లో టికెట్ బుక్ చేసుకున్నాము. సో, ఇక్కడ ఇంకా రాలేదు వెహికల్. అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలామంది ఉన్నారు వెళ్ళడానికి కూడా మా ముందు. సో, అందుకనే మేమైతే కూర్చున్నాము ఇక్కడ. యాక్చువల్లీ వ్లాగ్స్ షేర్ చేయాలి అనేది చాలా ఉంది నాకు. కానీ చాలా లేజీ చేస్తున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే షేర్ చేయాలి అని ఉంటది. సో, ఈ వ్లాగ్ ఏంటంటే పార్ట్ 2 నేను ఫస్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తుంటే అయ్యేది. బట్ అనిపించింది చాలా లాంగ్ అవుతుంది, లెంతీ అవుతుంది, మీరు బోర్ అవుతారు అనేసి. కానీ తర్వాత చూస్తే చాలా చిన్న చిన్న వ్లాగ్స్ అయ్యాయి 2 కూడా. సో, 2 పార్ట్స్‌లో షేర్ చేస్తున్నాను. బట్ ఒక పార్ట్‌లో షేర్ చేస్తుంటే అయ్యేది. బట్ అంతే ఒక్కొక్కసారి తెలీదు కదా ఎంత టైం పడుతుందా ఏంటా అని ఎడిట్ చేసేటప్పుడు. యాక్చువల్లీ నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒకవేళ నేను వ్లాగ్ షేర్ చేస్తే కంటిన్యూస్‌గా షేర్ చేస్తాను. లేకపోతే ఫుల్ స్టాప్ చేస్తాను. సో, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట నాది. इसी के लिए आना पड़ेगा स्पेशली नहीं तो स्टैंडर्ड में तभी आए थे. కానీ ఇప్పటి నుండి నేను అనుకుంటున్నాను రెగ్యులర్‌గా వ్లాగ్ షేర్ చేయాలని మీతోని. సో దట్ నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఏమేమి చేస్తున్నాను, నా రొటీన్ లైఫ్ అంటే నా డే టు డే లైఫ్, అలాగే ఎక్కడెక్కడికి ట్రిప్స్‌కి వెళ్తున్నాను అన్నీ మీతో షేర్ చేస్తాను డీటెయిల్డ్‌గా. సో, జూకైతే లోపలికైతే వచ్చేసాము. సో, ఫస్ట్ అంటే మనకి ఇక్కడ ఆ వెహికల్ ఉంటది కదా! అది 1 అవర్‌కి అనమాట. 1 అవర్‌కి పర్ పర్సన్ 200 తీసుకున్నారు. సో, మేము 5 ఉన్నాం అనుకుంటాను. 5కి 6 మెంబర్స్ ఉన్నాం కదా! సో, ఆల్మోస్ట్ 1000, 1200 అంత అయింది. సో, జూకి ఎప్పుడొచ్చానో గుర్తు కూడా లేదు. కానీ ఇప్పుడు కుక్కీ బేబీ ఉంది కదా! సో, కుక్కీ బేబీ గురించి అయితే జూకైతే వచ్చాము. ఇక్కడ చూడండి టైగర్ ఎలాగ పోజ్ ఇస్తుందో. సో, కుక్కీ బేబీ గురించి స్పెషల్లీ వచ్చామన్నమాట. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయి ఉన్నాము. ఎందుకంటే చాముండేశ్వరి టెంపుల్‌లో చాలా రష్ ఉండాలి. ఎండ కూడా బయట ఉంది. సో, కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపించింది. బట్ అలా కూర్చొని కూడా టైం మనకి అంటే తెలీదు కానీ వేస్ట్ అయిపోతుంది కదా! సో, అందుకనేసి అలాగ జూకొద్దామని వచ్చాము. 1 అవరే కదా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనేసి. యాక్చువల్లీ ఈ బెంగుళూరు ట్రిప్ ఈసారి గృహప్రవేశం గురించి వచ్చామన్నమాట. సో, గృహప్రవేశం అవన్నీ అయిపోయింది. మీతో నేను వీడియో షేర్ చేయలేదు. యాక్చువల్లీ అంటే వీడియో షూట్ చేస్తారు కదా! సో, అతని దగ్గర కొన్ని క్లిప్స్ తీసుకుందామని నేను మీతో షేర్ చేయలేదన్నమాట. నేనైతే తీసుకున్నాను. అది పక్కన పెట్టి ఉంచాను. తర్వాత మీతో షేర్ చేస్తాను. క్రొకోడైల్ చూస్తే ఏదో అవుతుంటది కదా! అసలు నచ్చదు. క్రొకోడైల్ స్కిన్ అవన్నీ ఎలాగో ఉంటాయి కదా!
సో ఇక్కడ అంటే మాకు ఇంకా 1 అవర్ కదా, హాఫ్ అన్ అవర్ అలా అయిపోయింది. సో అక్కడక్కడ మధ్య మధ్యలోని ఒక 1-2 మినిట్స్ 2 మినిట్స్కి ఆపుతారనమాట. సో ఆ టైంలో మనం అన్నీ చూసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఆ వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసేస్తారని చెప్పారు. సో అందుకనేసి ఇంకా గబగబా అన్నీ చూసేస్తున్నాము. ఆ తర్వాత ఆ వెహికల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆగుతారు. జూ లోపల అయితే చాలా అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అంటే మామూలుగా ఏదైనా టిఫిన్స్ లాగా, లేకపోతే అలాగ డ్రింక్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి, వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బాగుంది జూ. यही हम देख रहे थे उसको, वही इसी को देख रहे थे। సో జూ మొత్తం తిరిగేసాము. ఇప్పుడు అందరం అయితే దిగేసి బయటకైతే వెళ్తున్నాము. ఏదో సినిమా ఓవర్ అయ్యి మనం బయటకు వచ్చినట్టు ఉంది జనాలు. చూడండి అలానే ఉంది కదా. సో చాలామంది ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఫ్రైడే కూడా. సో టుమారో సాటర్డే సండే అందరూ వీకెండ్స్ కదా, సో అందుకని ఎక్కువ జనాలు ఉన్నారు. సో ఇది బాగుంది, లోపల నుండి బయటకు వెళ్తున్నాం అందరము. ఆ తర్వాత మేమందరం ఎక్కడికొచ్చాము అనంటే, మైసూర్ సిల్క్ చాలా ఫేమస్ కదా మైసూర్‌లోని. సో ఇక్కడ మైసూర్ శారీస్ ఫేమస్ కదా. సో అందుకనేసి బావ అయితే ఫుల్ ఫోర్స్ చేశారనమాట, తీసుకోండి తీసుకోండి అనేసి. సో అదే చూడ్డానికి శారీస్ ఇక్కడికొచ్చామనమాట. సో శారీస్ అంటే నాకైతే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, నాకు తెలియదు కూడా ఏ శారీ ఏ టైపా అనేసి. సో మీకు ఐడియా ఉండొచ్చు, కానీ మైసూర్ సిల్క్ అయితే విన్నాను. చాలా కాస్ట్లీ కూడా ఉంటుంటుంది నార్మల్గా బయట అయితే, బట్ ఇక్కడ మైసూర్లో కాబట్టి ఆ శారీ తక్కువలో దొరుకుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 10,000 ఆర్ 15,000 ఆర్ 20,000 ఉంటే మేబీ ఇక్కడ 6,000 5,000కి అలా దొరుకుతుందేమో. సో అంత ఐడియా అయితే లేదు నాకు, కానీ చూడండి మీకు ఐడియా ఉంటుందేమో ఏ శారీస్ అంటే ఏ టైప్ ఆఫ్ ఉంటాయని. సో ఇక్కడైతే చూస్తున్నాము, మమ్మీ అండ్ సిస్టర్ చూస్తున్నారు. నేనైతే తీసుకోను, మా బావ అయితే ఫుల్ ఫోర్స్ చేశారు తీసుకో అనేసి. సో నేనైతే శారీస్ వేసుకోను కాబట్టి, మనకు అలవాట్లేదు కాబట్టి నేను తీసుకోను, నేనైతే డబ్బులు వేస్ట్ చేయను, నాకు వద్దు అని చెప్పేసా. సో ఇక్కడ మమ్మీ సిస్టర్ చూస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి, డీసెంట్ కలర్స్ ఉన్నాయి, అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ది ఒకటి చూపించారు స్టార్టింగ్లోని, అదొకటి సెలెక్ట్ చేసాము. సో అది 6,000 సంథింగ్ ఉందనుకుంటాను. ఇంకోటి కూడా లైట్ పింక్ ఒకటి చూపించాను కదా, అదొకటి తీసుకున్నాము. అలాగే ఇంకొకటి కూడా, అది కూడా లైట్ గ్రీన్ ఆ డార్క్ గ్రీన్, సమ్ గ్రీన్లోనే ఏదో, అవి 3 సెలెక్ట్ చేసామన్నమాట ఫైనల్గా. సో చాలా చాలా చూపించారు. సో అన్నీ బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. మేబీ ఇంకా బయట ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది అని అంటున్నారు అనమాట కాస్ట్. సో అలా సెలెక్ట్ చేసి ఒక 3 శారీస్ అయితే మమ్మీ సిస్టర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. వుడెన్ వర్క్స్ ఉంటాయి కదా, వుడెన్తో చేసేవి, వుడ్తో చేసేవి. సో అవన్నీ ఇక్కడ ఇంకా మనకి అగరబత్తీస్, అలాగే ఏమంటారు పర్ఫ్యూమ్స్, అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ తర్వాత ఇక్కడ బయట షాప్ ఉందన్నమాట. మా పాప అయితే పడుకునిపోయింది. సో బయట షాప్లోని ఇక్కడ చాయ్ తాగుతున్నాము. ఆ తర్వాత ఇంకో టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ వేణుగోపాల్ స్వామి టెంపుల్కి వెళ్ళాల్సి ఉండాలి, జూలోనే టైం అయిపోయింది, టెంపుల్ కూడా మూసేశారు. సో నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వచ్చాము. ఇది 300 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట. 300 800 మా సిస్టర్ అయితే వచ్చిందంట ఒకసారి. సో టెంపుల్లో దర్శనం బాగా జరిగింది. వీడియో అలౌ లేదు కాబట్టి ఏం తీయలేదు. ఆ తర్వాత డిన్నర్ చేయడానికి అయితే ఆగాము. ఇక్కడ హైవే ఉంటుంది కదా, సో హైవే సైడ్లోనే ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడైతే ఆగాము. సో చాలా ఆకలి అయితే వేస్తుంది. ఆ తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి బ్యాక్ టు బెంగళూరు అనమాట. టెంపుల్ చూపించాను కదా, సో గోవిందరాజులు టెంపుల్ అనమాట. చాలా బాగుంది లోపల నుండి అయితే, చాలా ఓల్డ్ టెంపుల్. సో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, ఆర్డర్ కూడా చేసేసాము.
సో ఆర్డర్ ఏం చేసాము అని అంటే ఇవి ఉంటాయి కదా, యాక్చువల్లీ మీల్స్ అనుకున్నాం కానీ మీల్స్ అవైలబుల్ లేదు. సో అందుకనేసి బటర్ నాన్, కుల్చా అవన్నీ ఉంటాయి కదా, సో అది ఆర్డర్ చేసాము. ఇక్కడ మా కుకీ బేబీ ఏం తినదండి. సో ఏది పెట్టినా కూడా ఏం తినదు, అందుకే సన్నగా అయిపోతుంది డే బై డే. అదే చూస్తున్నాం అనమాట, ఏం తింటుందా, కర్డ్ రైస్ తింటుందా ఏంటా అని కొంచెం పెడదామని, లేకపోతే ఇడ్లీ ఆర్ ఏదైనా చూస్తున్నాము టిఫిన్. సో బటర్ నాన్‌తో 2 కర్రీస్ ఆర్డర్ చేసాము. ఒకటి మిక్స్డ్ కర్రీ అనుకుంటాను, ఇంకొకటి పన్నీర్ అనుకుంటాను. సో అది ఆర్డర్ చేసాము, వచ్చేసాయి. బటర్ నాన్ వాజ్ ఓకే అనమాట, నాట్ సో ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ఏదో ఆకలేస్తుంది, ఆ టైం తినేయాలి ఎందుకంటే డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి. సో కుకీ బేబీ గురించి కర్డ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాము, అలాగే ఒక జ్యూస్ ఆర్డర్ చేసాము. సో ఫాస్ట్గా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. అప్కమింగ్ బ్లాగ్స్లోని చాలా ట్రిప్స్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను, ఎందుకంటే ట్రిప్స్ మేము వెళ్ళడానికి ఉంది, ప్లాన్ ఉంది. కొన్ని మొక్కు కూడా ఉన్నాయన్నమాట, దేవస్థానాలు. సో అక్కడికి వెళ్తాము, అన్ని మీతో డీటెయిల్గా షేర్ చేస్తాను.